హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. మీరు కూడా ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకొని దాంట్లో నీరు మొత్తం తీసేసి కార్న్ఫ్లోర్ 1-2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, కారము, శనగపిండి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క వేసుకున్నాను. నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా మొత్తం కలిపేసి మనము బాగా కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కారం ఏంటంటే చూసుకొని వేసుకోవాలి. బాగా స్పైసీ తినేవాళ్ళంటే చూసుకొని వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి కూడా వేసాను. 4 పచ్చిమిర్చి కట్ చేసి చీలికలు కట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా మంచిగా వస్తుంది. దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా అంటే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూలింగ్ ఎఫెక్ట్కి అది బాగా క్రిస్పీగా వస్తుంది. ఎంత వీలైతే అంత 1 అవర్ పెట్టుకుంటే ఇంకా మంచిది. అలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకున్నాక కొద్దిగానే ఆయిల్ మనం ఎక్కువ వేసుకోవద్దు. దాంట్లో డిప్ చేసే వరకు ఇట్లా కొంచెం వేసుకొని ఫస్ట్ ముందుగా 4-5 ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా. తర్వాత అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై ఇలా చేసుకున్నాను నేనైతే. చాలా టేస్ట్ వచ్చాయండి. కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. ఎంత బాగుంటాయంటే మనం బయట కొనే వాటిలాగా వస్తాయి. ఇట్లా ఒక్కొక్కటి 3-4 కన్నా ఎక్కువ వేసుకోవద్దు. అలా వేసుకున్నాక తర్వాత మనము అన్నీ వేగాక ఒకసారి మళ్ళీ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.